హాయ్ అండి. ఈరోజు మా బాబు స్కూల్లో సైన్స్ ఫేర్ అండి. స్కూల్ పేరు స్మెక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆచంట. ముందు ఎల్కేజీ పిల్లలతో స్టార్ట్ చేద్దాం. ఈ చిన్న పిల్లలందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్ని పేరెంట్స్తో చేయించారు. పేరెంట్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ప్రాజెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. ఆల్ఫాబెట్ ట్రీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హెల్తీ ఫుడ్, అన్హెల్తీ ఫుడ్, పార్క్, ట్రీస్, సెన్స్ ఆర్గాన్స్, animals, domestic animals, wild animals, body parts, places, family tree, summer, rainy, snow themes, peoples, ఇలా చాలా బాగా చేశారు ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను. ఈ పిల్లలు సెకండ్ క్లాస్ చదువుతున్నారు. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఈ అమ్మాయి పేరు బిందు, సెకండ్ క్లాస్ చదువుతుంది. తన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేచర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, చాలా బాగా ప్రిపేర్ అయింది. వీళ్ళ తర్వాత యూకేజీ పిల్లలు. వీళ్ళు కూడా వెజిటేబుల్స్, హెల్తీ ఫుడ్, అన్హెల్తీ ఫుడ్స్, పప్పులు, ధాన్యాలు, ట్రాఫిక్ లైట్స్, కంప్యూటర్ పార్ట్స్, రైల్వే స్టేషన్, డేస్, ట్రాన్స్పోర్ట్, ఇలా చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశారు. ఈ ఆనిముత్యమే మా అబ్బాయి శశిదేవ్. ఇదే మా ప్రాజెక్ట్.
వీడు స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయడు అని ఇంటి దగ్గర వీడియో తీసా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తా, తప్పకుండా చూడండి. ఇప్పుడు చెప్పమంటే చెప్పడం లేదు కానీ ఇంట్లో మాత్రం బాగా అరుస్తాడు మా మీద. స్కూల్లో మాత్రం సాంప్రదాయని సుబ్బిని లాగా యాక్షన్ చేస్తాడు. నోట్లో నుంచి మాట రావడం లేదు, లిప్ మూమెంట్ మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళందరూ పెద్ద పిల్లలు లావా వాల్కనో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక చేత్తో పవిని ఎత్తుకుని ఇంకొక చేత్తో వీడియో తీస్తున్నాను, అందుకే వీడియో సరిగ్గా రాలేదు. సోలార్ సిస్టమ్, లావా వాల్కనో, వాటర్ ప్యూరిఫైయర్, రిపీటెడ్ ప్రాజెక్ట్స్ చాలామంది చేశారు ఈ ప్రాజెక్ట్స్ని. ఇది చాక్లెట్ మెషిన్ అంట. నోట్ పంపితే చాక్లెట్ వస్తుంది. చాక్లెట్ తీసుకుని వాళ్ళని టీస్ చేస్తున్నాను. వాళ్ళేమో ఆలోచిస్తున్నారు. వాళ్ళ చాక్లెట్ వాళ్ళకే ఇచ్చేసా. ఆటోమేటిక్గా వాటర్ వస్తుందంట, బటన్ నొక్కితే. ఎలాగో చూపిస్తున్నారు. ఇది బజర్ గేమ్. నన్ను ఆడమన్నారు. నాకేమో పవిని ఫోన్ని పట్టుకుని చేతులు ఒకటే లాగుతున్నాయి. సగంలోనే ఆపేశాను. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఆడాలి. స్టార్టింగ్ లైన్ నుంచి ఫినిషింగ్ లైన్ దాకా ఎక్కడ టచ్ అవ్వకుండా ఆడాలి. టచ్ అయితే మాత్రం బీప్ అనే సౌండ్ వస్తుంది. నేను మధ్యలోనే డ్రాప్ అయిపోయాను. ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బేబీ ఇన్ స్టమక్. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. స్టెప్ బై స్టెప్ మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తిను కీర్తి, మా పవి ఫ్రెండ్. కీర్తి వాటర్ ప్యూరిఫైయర్ ప్రాజెక్ట్ చేసింది. అయితే ఇది స్కూల్కి తెస్తుంటేనే మధ్యలో పాడైందంట. ఇంకా కీర్తి అయితే చాలా డల్ అయిపోయింది. నాకైతే బాధేసింది తను చూసి. ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఇండియన్ రాకెట్. భలే పైకి వెళ్తుంది కదా, చాలా బాగుంది ఇది. ఇది బాంబు పేలినప్పుడు నేచర్ ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేది వీళ్ళందరూ క్లియర్గా చెప్తున్నారు. బిల్డింగ్స్ కానీ చెట్లు ఇంకా మొత్తం నేచర్ అంతా ఎలా పాడవుతుంది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా నా మొబైల్లో అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. చాలా ప్రాజెక్ట్స్
వీడియో తీయడం మిస్ అయ్యాను. ప్రతి ఒక్కరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ అందరికీ. వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా. వాళ్ళ నోరు ఎంత నొప్పి పెట్టిందో. ప్రతి ఒక్కరూ కూడా మాకు ఓట్ చేయండి, ప్లీజ్ ఓట్ ఫర్ మీ అని అందరూ అడుగుతున్నారు. కానీ ఓటింగ్ అనేది ఒక్కరికి మాత్రమే ఉంది. ఒక పేరెంట్ ఒకరికి మాత్రమే ఓట్ వేయగలరు. ఇది న్యాయం కాదు. చాలా ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి. మరి నా ఓట్ ఎవరికి వేసానో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.